ఎగ్జిస్టెన్షియలిజం కి బేసిక్ గా సెవరల్ కోర్ పిల్లర్స్ ఉంటాయి. ఈ ఫిలాసఫీ ఒక సింపుల్ ట్రూత్ చెబుతుంది. మనిషి జీవితానికి ముందే మీనింగ్ రాదు. తన చాయిసెస్, తన యాక్షన్స్, తన స్ట్రగుల్స్ ద్వారానే మీనింగ్ క్రియేట్ అవుతుంది అని చెప్తుంది. మొదటి పిల్లర్ ఎగ్జిస్టెన్స్ ప్రెసిడీస్ ఎసెన్స్. జీన్ పాల్ సార్టర్ చెప్పిన ఈ మొదటి పిల్లర్ యొక్క అర్థం చాలా డీప్ గా ఉంది. మనిషి ముందుగా పుడతాడు, తర్వాతే తన జీవితానికి అర్థం సృష్టించుకుంటాడు. సింపుల్ గా చెప్పాలి అంటే, ఒక కుర్చీని తయారు చేసే ముందే దాని డిజైన్ సిద్ధంగా ఉంటుంది. ఒక కత్తిని చేసే ముందే దాని పని ఏమిటో తెలుసు. కానీ మనిషి అలా కాదు. మనిషి కోసం ముందుగా ఎలాంటి డిజైన్ ఉండదు, ఎలాంటి నిర్ణయించిన అర్థం ఉండదు. మనిషి ముందు ఈ ప్రపంచంలోకి వస్తాడు, బతుకుతాడు, తప్పులు చేస్తాడు, నిర్ణయాలు తీసుకుంటాడు. అలా తన జీవితానికి తానే అర్థం నిర్మించుకుంటాడు. అందుకే ఎగ్జిస్టెన్షియలిజం చెప్తుంది, నీ జీవితం ముందే రాసి పెట్టలేదు, దానికి అర్థం ఇవ్వాల్సింది నువ్వే. రెండో పిల్లర్ రాడికల్ ఫ్రీడమ్. జీన్ పాల్ సార్టర్ ఒక గట్టిగా వినిపించే మాట చెప్పాడు. మనిషి స్వేచ్ఛగా ఉండటానికి శాపగ్రస్తుడు. అంటే మనిషి ఎంపిక చేయకుండా జీవించలేడు. ఎప్పుడూ మనిషి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటూ జీవిస్తాడు. మరియు మౌనంగా ఉండిపోవడం కూడా ఒక ఎంపికే. ఏమీ చేయకపోవడం కూడా ఒక నిర్ణయమే. స్వేచ్ఛ నుంచి పారిపోవడం అసాధ్యం. ఎందుకంటే ప్రతి క్షణం మనిషి ఏదో ఒకటి ఎంచుకుంటూనే ఉంటాడు. ఇతర జంతువులకు ఈ భారం లేదు. పులికి తన పని ముందే తెలుసు, అది వేటాడాలి అని. చెట్టుకు కూడా తన దారి తెలుసు, అది పెరగాలి అని. కానీ మనిషి అలా కాదు. మనిషికి ముందే నిర్ణయించిన స్వభావం లేదు. ఎంపికలతోనే మనిషి తన జీవితాన్ని నిర్మించుకుంటాడు. అందుకే ఎగ్జిస్టెన్షియలిజం చెప్తుంది, నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది, నీ నిర్ణయాలే నిన్ను నిర్మిస్తాయి. మూడో పిల్లర్ యాంగ్విష్ అండ్ యాంగ్జైటీ. మనిషికి స్వేచ్ఛ ఉంది అని తెలిసినప్పుడు భయం కూడా మొదలవుతుంది. జీన్ పాల్ సార్టర్ దీనినే యాంగ్విష్ అని చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్, బంగీ జంప్ లో ఒక పర్వతం అంచున నిలబడ్డప్పుడు కింద లోయ కనిపిస్తుంది. అప్పుడు భయం వస్తుంది. పడిపోతానని మాత్రమే కాదు, నేనే దూకేయగలను అనే స్వేచ్ఛ ఉంది అని తెలిసి కూడా భయం వస్తుంది. అలాగే మనిషికి తనకు స్వేచ్ఛ ఉంది అని తెలిసినప్పుడు నేను తప్పు నిర్ణయాలు తీసుకున్నానేమో అని భయపడతాడు. నా జీవితాన్ని నేనే పాడు చేసుకున్నానేమో అని ఆలోచిస్తాడు. నా సంబంధాలను కోల్పోయానేమో అని ఆందోళన చెందుతాడు. కానీ జాన్ పాల్ సార్టర్ చెప్పాడు, ఆ భయం నుంచి పారిపోవద్దు, ఆ భయాన్ని అనుభవించు. ఎందుకంటే అప్పుడే నువ్వు నిజంగా స్వేచ్ఛగా ఉన్నావు అనే గుర్తు. నాలుగో పిల్లర్ ఆథెంటిసిటీ. జీన్ పాల్ సార్టర్ చెప్పిన అతి ముఖ్యమైన విషయం ఆథెంటిసిటీ. తెలుగులో సింపుల్ గా చెప్పాలి అంటే నిజంగా నీలా బతకడం. సమాజం చెప్పినట్టు కాదు, ఇతరులు నెట్టిన దారిలో కాదు, నువ్వు నమ్మిన దారిలో బతకడం. నీ నిర్ణయాలు నీవి, నీ తప్పులు నీవి, నీ విజయాలు నీవి. దీనికి చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే ప్రపంచానికి అనుగుణంగా మారిపోవడం చాలా సులభం, కానీ నిజంగా నీలా నిలబడటం చాలా కష్టం. ఒంటరిగా నిలబడాల్సి రావచ్చు, విమర్శలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఒంటరిగా నిలబడి ఎదుర్కొన్నప్పుడే నిజమైన జీవితం మొదలవుతుంది. జీన్ పాల్ సార్టర్ చెప్పిన ఈ కోర్ పిల్లర్స్ ఒకే విషయాన్ని చెప్తాయి. మనిషి ముందే నిర్ణయించిన అర్థంతో పుట్టలేదు, తానే తన జీవితానికి అర్థం నిర్మించుకుంటాడు. ప్రతి క్షణం మనిషి ఎంపికలు చేస్తూ జీవిస్తాడు. ఆ ఎంపికలకే బాధ్యత కూడా తీసుకోవాలి. ఆ స్వేచ్ఛ కొన్నిసార్లు భయపెడుతుంది. తప్పు చేస్తానేమో అనే ఆందోళన వస్తుంది. కానీ ఆ భయాన్ని దాటుకుని నిజంగా నీలా నిలబడి జీవించినప్పుడే నిజమైన జీవితం మొదలవుతుంది. అందుకే జాన్ పాల్ సార్టర్ చెప్పాడు, పారిపోవద్దు, ఆలోచించు, ఎంచుకో, నీ జీవితాన్ని నువ్వే నిర్మించుకో. ఇదే ఎగ్జిస్టెన్షియలిజం చెప్పిన సత్యం.